కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు అభ్యంతరాల నడుమ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. సభలోనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నిరసనల నడుమ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లును ప్రవేశపెట్టారు. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ గా ఈ బిల్లును మార్చినట్లు ఆయన తెలిపారు. ఏకంగా 12 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ బిల్లుపై విపక్ష ఇండియా కూటమి ఎంఐఎంల విమర్శలు గుప్పించాయి. విపక్షాల విమర్శలకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా, మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. తర్వాత ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఎన్డీఏలోని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, షిండే శివసేన, లోక్ జనశక్తి పార్టీ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిల్లు ప్రతిని లోక్సభలో చించిపడేశారు. వైసీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణలను ప్రవేశపెట్టడం, స్త్రీలు, వెనుకబడిన ముస్లిం వర్గాల హక్కులను కాపాడడం వంటి లక్ష్యాలతో ఈ బిల్లు తెచ్చామని కేంద్రం చెప్తుంది. ఇది ముస్లిం సమాజంలోని పేదలు, మహిళల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిందని, దీనిలో మతపరమైన జోక్యం లేదని చెప్తుంది. 12 గంటల పాటు చర్చల తర్వాత లోక్సభ వక్ఫ్ బిల్లును ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం గట్టిగా ఖండించింది. అమిత్ షా, రిజిజు ప్రతిపక్షాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. లోక్సభలో ఇంత సుదీర్ఘంగా చర్చ జరగడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. వక్ఫ్ బిల్లులోని కొన్ని నిబంధనలను ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఆ పార్టీ ఎంపీలు ప్రశ్నించారు. ఈ బిల్లు రాజ్యాంగ స్వరూపానికి వ్యతిరేకమని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బలహీనపరచడం, మైనార్టీలని అవమానించడం, సమాజాన్ని విభజించడం, ముస్లింల హక్కులను తొలగించడం అనే 4 లక్ష్యాలతో ఈ బిల్లును తెచ్చారని ఆరోపిస్తోంది. వక్ఫ్కు ఒక ముస్లిం తన ఆస్తిని ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్లుగా ముస్లిం మతాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం దారుణమని గోగోయ్ అన్నారు. ప్రభుత్వం మత ధృవీకరణ పత్రం అడగడం మైనార్టీలకు దేశంలోని పరిస్థితికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మత విశ్వాసాల విషయంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నిస్తుంది. మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతంలో యూపీఏను అడ్డుకోకుంటే పాత పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్కు అప్పగించేవారని ఎగతాళి చేశారు.